ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ శుభోదయమున నా తండ్రి, ఇక దైవ సన్నిధి మందిరం నందు తండ్రి నే నామమున ఆరాధన జరుపుకొనిచుండగా నీ విస్తారమైన కృపా మహిమ కుమరించమని ఈ మందిరం మీద నీ బలమును నీ ఆశీర్వాదమును తండ్రి నీ గురించి స్తుతి ఆరాధన చేయుచుండగా, స్తుతి నైవేద్యం అందించుచుండగా, పాడుచుండగా మా గొంతుక నీవై, మా శరీరాలు మా మనసులో నీవై ప్రవేశించి స్తుతి గీతములు చక్కగా పాటకు నీ విస్తారమైన కృపను దయచేయమని ఈ దినమున తండ్రి వాక్యమైన దేవ, నీ గురించి నా తండ్రి ఈ దినమున నా ప్రభువా వాక్యముని విత్తుచుండగా తండ్రి ద కరప్షన్ ఆఫ్ క్రియేషన్ తండ్రి సృష్టి యొక్క పతన స్థితిని బట్టి ఈ దినమున నీ దాసుడైన నేను మాట్లాడుతుండగా నా శరీర నా మనసులను ప్రవేశించి చక్కటి మర్మములతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా దేవునికి మహిమకరంగా పాట పాడుకుందాం. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. పొందుకోరి నాయందు నిలచిన బంధుమిత్రుడవు, పొందుకోరి నాయందు నిలచిన బంధుమిత్రుడవు. మందమతికా నందమసగిన, మందమతికా నందమసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. చింత చేర్చిన భ్రాంతి మార్చితి వింత వింతదియో, చింత తీర్చి నా భ్రాంతి మార్చితి వింత వింతదియో. స్వాంతమున కడు శాంతి కూర్చితి, స్వాంతమున కడు శాంతి కూర్చితి వింత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నీతి కరిపిన జాతి మరిపిన ఖ్యాతి యేసునిదే, నీతి కరిపిన జాతి మరిపిన ఖ్యాతి యేసునిదే.
నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతిరాజితడే ప్రబలముగనే ప్రాస్తుతించెదం ప్రభుని కృపలన్నీ జీవమిచ్చిన జావవాచిన దేవసుత నీవే జీవమిచ్చిన జావవాచిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరాయిక జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా ప్రబలముగనే ప్రాస్తుతించెద ప్రభుని కృపలన్నీ నిమిష నిమిషము నిను భజించెద నెమ్మనంబునను నిమిష నిమిషము నిను భజించెద నెమ్మనంబునను సమదమాది సుగుణ శోభిత సమదమాది సుగుణ శోభిత సమ్మదిని నిమ్మ ప్రబలముగనే ప్రస్తుతింతుము ప్రభుని కృపలన్నీ ప్రబలముగనే ప్రాస్తుతించెద ప్రభుని కృపలన్నీ ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద ప్రతిదినము నిన్ను ప్రచురపరిచెద ప్రభుడా నా విభుడా ప్రబలముగనే ప్రాస్తుతించెద ప్రభుని కృపలన్నీ హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుకుందాము. ఏదైనా మన వాక్యమునకు సిద్ధపడిన వారంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 13 వరకు చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువగల భూమి కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలనని మిమ్ము వేడుకొంచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారుతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసిండును.
దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలముకు పొలము కలుపుకొని మీకు శ్రమ. నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనయు నైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడి గింజల పంట ఒక పడి ఎగును. మద్యం త్రాగుదమని వేకువని లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానం చేయి వారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసం త్రాగుచు విందు చేదురు కానీ యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృతములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. ఈ మట్టుకు మొదటి పాఠము సరి అయినది. ఇక రెండో పాఠంగా కీర్తనకారుడు కీర్తనలు ఇక 8 కీర్తన మొదటి ప్రత్యుత్తరం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. ఈ రీతిగా ఇంకో మాట చదువుకుందాం. పత్రికల పాఠం నుంచి గలతీలో రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 10 వచనం వరకు చదువుకుందాం. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన స్వార్థను గాక మరి ఒక స్వార్థను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎట్లా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన స్వార్థగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. ఈ మట్టుకు ఇక పత్రికల పాఠము సరి అయినది. ఇకపోతే లూకా సువార్త 10వ అధ్యాయము
13 నుండి 16 వరకు చదువుకుందాం. అయ్యో కోరాజీన, అయో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గొనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉందురు. ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓరోదగినదయ్యుండును. ఓ కపెర్నహూమ, ఆకాశం మట్టుకు హెచ్చింపబడుదువా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. ఈ మట్టుకు దేవుని పాఠము, స్వార్థల పాఠము సరైనది. ఈ దినమున మనం వాక్య ధ్యానములోకి వెళదాం. దేవుడు తన సృష్టి రహస్యాలను నీ ముందు నా ముందు ఉంచాడు. ఆ సృష్టి పతన దశకులో ఉన్నది, పతనమైపోతున్నది అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నాడు. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఆ యొక్క తండ్రి కావచ్చు, లేదా ఒక పొలము కాసే అధికారి కావచ్చు, లేక పొల సంపన్నుడు కావచ్చు, ఆ రైతుకు పంట పండించుకోవాలని చాలా ఆశగా ఉంది. ఎందుకంటే తనకు పొలము ఎంతగానో ఉన్నది. పొలం ఒట్టిగానే ఉంది కదా, ఈ కొండలు గుట్టలు ఉన్నది కదా, ముళ్ళ కంచెలతో నింపబడి ఉన్నది కదా, దీన్ని చదును చేసి దీన్ని కొండలు గుట్టలుగా ముళ్ళ కంచెలుగా ఉండకుండా పంట చేనుగా మారిస్తే, పొలాలు పండే పొలంగా మారిస్తే ఇది ఎలా ఉంటుంది? ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. పండ్లు పొలాలు పండినప్పుడు నాకు ఆహారంగా మారుతుంది, అన్ని విధాలా నాకు మేలుకరంగా ఉంటుంది కదా. దీన్ని పచ్చదనంగా మార్చుకుని దీని ప్రతిఫలం అనుభవిస్తే బాగుంటుంది అని చెప్పి తన ఉద్దేశమై ఉన్నటువంటి ఒక భూస్వామి కావచ్చు, లేదా పిల్లలు కలిగిన తండ్రి కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే అతడు తన తనకు కలిగినటువంటి పొలాలను బట్టి, లేదా కొండలు గుట్టలు భూమిని బట్టి, ఇది చదును చేసుకుంటే నాకు పంట పండి నాకు ఆహారంగా మారుతుంది కదా అని చెప్పి కొండను త్రవ్వి ముళ్ళ కంచెలు ఏరి రాళ్ల కుప్పలల్లా పక్కకు పెట్టేసి ముళ్ళ కంచెలను తొలగించి రాళ్ళ గుట్టలను తొలగించి పంట వేసుకున్నప్పుడు, చక్కగా విత్తనాలు చల్లి పంట వేసుకున్నప్పుడు అది కారు ద్రాక్షలు కాసిందని చెప్పి ఆ వ్యవసాయదారుడు లేక భూమిదారుడు ఇక్కడ వ్యక్తం చేసినట్టు కనపడుతుంది. నిజమే, అతడు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందనప్పుడు ఆ యజమాని ఎంత బాధపడతాడు, ఎంత బాధపడతాడు. ఆ బాధను మనకు కూడా కలిగితే ఎలా ఉంటుంది? ఈ దినమున మనందరికీ కూడా అలాంటి వ్యవసాయేతర పొలాలు, గుట్టలు, కొండలు ఉన్నట్లయితే ఇవి వ్యర్థంగా ఉన్నాయి కదా, వీటిని నేను చదును చేయకపోతే మరొకరు దీనిని కబ్జా చేసి వాళ్ళ స్వాధీనములకు తీసుకొని నాకు బాధ కలిగిస్తారేమో, నాకు పొలము లేనివాడిగా చేస్తారేమో. ఆ కష్టమేదో నేనే పడి నా పొలాన్ని నేనే చదును చేసుకొని గుట్టలు కొండలు చదును చేసి ముళ్ళ కంచెలన్నీ తొలగించి పంట పండించుకొని నాకు నేనుగా నా కుటుంబానికి దీన్ని ఉపయోగకరంగా ఉంచుకుంటే బాగుంటుంది, లేదా దీనివల్ల అందరికీ ఉపయోగకరంగా మారిస్తే బాగుంటుంది. ఇక్కడ నేను బాగుంటాను, పేద ప్రజలు కూడా పని దొరుకుతుంది, భూమి కలిగిన రైతులైన నాకు కూడా మంచిగా ఉంటుంది,
నా పొలంలో పనిచేసే వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పి ఆయన కలలు కని ఆయన యొక్క పని పూనుకొని కొండలు గుట్టలు చదును చేసి ముళ్ళ కంచెలన్నీ పారదోలి పంట వేస్తే ఆ పంట ప్రతిఫలం ఇవ్వకుండా కారు ద్రాక్షలు కాసిందని, ఆ పంట చక్కగా పండలేదని, ఆ ఫలితం దిగుబడి చక్కగా రాలేదని, ఆ పెట్టిన పెట్టుబడికి తగినంత ఫలము రాలేదని చెప్పి ఆ యొక్క రైతు బాధపడుతున్నట్టుగా చూడగలం. ఆ తండ్రి లేదా ఆ యొక్క పిల్లలు కలిగిన తండ్రి అయితే తన పిల్లలకు, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, తెలివిపరులు కావాలి, జ్ఞానవంతులు కావాలి, ప్రపంచాధినేతలు కావాలి, నా పిల్లలు ఆరోగ్యంగా పెరగాలి, ఆనందంగా పెరగాలి, మహిమకరంగా పెరగాలి, దేవునికి ఇష్టంగా పెరగాలి, తల్లిదండ్రులకు ఇష్టంగా పెరగాలి, మనుషులందరికీ ఇష్టంగా పెరగాలి, లోకానికి అందరికీ ఇష్టంగా పెరగాలి, మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసుకోవాలి, మంచి భవిష్యత్తు అనుభవించాలి, మంచి వివాహాలు చేసుకొని మంచి పిల్లలు కానీ నా కుటుంబాన్ని లేదా నా వంశాన్ని లోకమంతటా ఆ యొక్క విస్తరింపచేస్తారని చెప్పి ఆ యొక్క వ్యవసాయదారుడు కానీ లేక పిల్లలు కలిగిన తండ్రి కానీ రోదన చేస్తే ఎలా ఉంటుంది? ఆ తండ్రిని మనమే అయితే, ఆ యొక్క భూమి కలిగిన వ్యవసాయదారులు మనమే అయితే ఎలా ఉంటుంది? ఆ ప్రతిఫలం నీ చేతికి నా చేతికి అందకపోతే ఎలా ఉంటుంది? ఈ ప్రతిఫలం తనకు అందాలని, ఆ పంటను, ఆ భూమి పంటను తను అనుభవించాలని, తన కింద పనిచేసే వాళ్ళు కూడా అనుభవించాలని, వారికి కూడా ఆహారంగా ఉండాలని, అందరికీ ఆనందకరంగా ఉండాలని, అందరికీ మహిమకరంగా ఉండాలని చెప్పి అతడు తను మాత్రమే అనుభవించకుండా నేను భూమి కలిగిన వాణిని అయినప్పటికీ ఈ ప్రతిఫలం అందరికీ పంచాలని చెప్పి ఆలోచన కలిగి ఎంత శ్రమపడ్డాడో మనం చూడగలం, వాక్యానుసారంగా చూడగలము. ఈ దినమున ప్రతి రైతు కూడా అలాంటి వ్యర్థమైన పనులే చేస్తుంటున్నాడు. కానీ చివరికి అతనికి మిగిలేది ఆ యొక్క తన కష్టానికి తగిన ఫలితం రావటం లేదు. ఒకవేళ పిల్లలు కలిగిన తండ్రి అయితే 10 మంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, 12 మంది పిల్లలు కన్న తల్లిదండ్రులు ఉన్నారు, 18 మంది 15 మంది 16 మంది పిల్లలు కనినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి పిల్లలు చేతికి అందక వ్యర్థమైనటువంటి పనుల్లో వెళ్ళిపోతే చదువులు సంధ్యలు పనులు చేసుకోనకుండా ఆ పిల్లలు పాడైపోయినప్పుడు ఆ తండ్రి తల్లి మనసు ఎలా ఉంటుంది? అలాగనే ఇక్కడ కూడా ఈ తండ్రి మనసు కూడా లోక సృష్టికర్త తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క తలంపు కూడా అలాగనే ఉన్నదని చెప్పి నేను ఈ దినమని ఎందుకు అనుకోనకూడదు? ఆయన ఆ యొక్క తన సృష్టి పతనమవుతున్నది, ఫలితం లేని దానిగా ఉంటున్నది కనుక తన ద కరప్షన్ ఆఫ్ క్రియేషన్, తన కలగజేసినటువంటి సృష్టి ఈ రీతిగా పతన దిశకు అయిపోతుంటే ఫలితం లేని దానిగా, పంట అందించని దానిగా, లేక కారు ద్రాక్షలు కాసేదానిగా ఉంటే తన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా తల్లి తండ్రి ఇద్దరు కష్టపడి ఒకరినొకరు ఇష్టపడి, భార్యని ఇష్టపడి, భార్య భర్తని ఇష్టపడి సమిష్టిగా కూడుకొని, భార్య భర్తలు కూడుకొని పిల్లలను ఎంతగానో కష్టపడి పిల్లల్ని కానీ ఎంత నా పిల్లలు, నా కొడుకు, నా కూతురు అని చెప్పి ఎంత మహిమకరంగా, వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచన అంతా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏం తలంపులు ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి జ్ఞానం ఉందో ఆ జ్ఞానమంతా వాళ్ళ శ్రమంతా దారపోసి ఆ పిల్లల మీద ఒక పెట్టుబడి అనుకోవచ్చు, లేదా వాళ్ళ మీద ఇన్వెస్ట్ అనుకోవచ్చు, ఏ రకంగానే అనుకోవచ్చు. పిల్లల మీద ఆ మాత్రము కనికరం చూపని తండ్రి ఎవరు లేరు, తల్లి ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ పిల్లలు ప్రయోజకులై వారికేదో ఉపయోగకరంగా ఉంటారని వారిని పోషిస్తారని కాదు, కానీ అక్కడ వారి యొక్క ప్రేమ కనపడుతుంది. వాళ్ళ బ్లడ్, నా రక్తం ఇది, మేము ఇరువురం కష్టపడి మా ఇద్దరి DNA వలన ఈ పిల్లలు కలిగారు కదని చెప్పి వాళ్ళ రూపంతో ఆ పిల్లలు కలిగినప్పుడు ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రి ఎంత ఆనందపడతారు. ఇతను నాలాగానే ఉన్నాడు, ఇతను తల్లిలాగానే ఉన్నాడు, ఈమె తల్లిలాగానే, ఈమె తండ్రిలాగానే ఉన్నాడని చెప్పి ఆ రూపాన్ని బట్టి వారి యొక్క ముఖ్య పరిచయను బట్టి, వారి యొక్క నడకను బట్టి వాళ్ళు తెలివిగా మాట్లాడుతుంటే, తెలివిగా పాడుతుంటే ఎంత ఆనందపడతారు ఆ తల్లిదండ్రి. అలాంటి పిల్లలు, ఆ తెలివి కలిగిన పిల్లలు, వాళ్ళ చక్కటి రూపం కలిగిన పిల్లలు ఆ యొక్క విద్యాభ్యాసం చేయటంలో వెనకపడిపోయినప్పుడు, పనులు చేయటంలో వెనకపడిపోయినప్పుడు, వ్యవసాయ పని కానీ లేదా చదువుకొని ఉద్యోగాలు చేయనప్పుడు ఆ తల్లిదండ్రుల మనసు ఏ రీతిగా ఉంటుందో ఈ తండ్రి మనసు కూడా అదే రీతిగా ఉన్నదని చెప్పి మనం గ్రహించబద్దలమైంటున్నాం. ఇంకా వాక్యంలోకి వెళ్దాం. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, కీర్తన
8వ కీర్తన మొదటి నుండి మనం చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటివాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడే పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటిని అన్నిటిని వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఇటువంటి యొక్క అవకాశాలన్నీ నరునికి ఇచ్చి ఎంత ప్రోత్సహించాడో చూడండి. ఒక మాట చూడండి, ఆ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపచేసించున్నావు. ఎంతటి కరింకరం, ఎంత ఆధిక్యత ఈ మానవునికి ఇక దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసినావు అని చెప్పి ఈ దినమున మనకు వెల్లడి చేస్తున్నట్టు మనం గమనించగలము. ఆ తల్లిదండ్రి వారి యొక్క రక్తం పంచుకుపట్టినటువంటి పిల్లలు అలాంటి ప్రేమ చూపించి ఫలితం లేకుండా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రి ఎంత వేదన అనుభవించి ఉంటారో, ఇక్కడ దేవుడు కూడా తనలాంటి స్వభావంతో, తన యొక్క పరివర్తనతో, తన ఆలోచనతో, తన రూపముతో మనము మన పోలిక చొప్పున నరుని చేయదామని చెప్పి ఆది కాండములో మనం చెప్పినట్టుగా చూడగలం. అలా తన పోలిక చొప్పున నరుని చేయదము, మన పోలిక చొప్పున నరుని చేయదమని చెప్పి తన రూపంతో తన పోలిక చొప్పున చేసినటువంటి ఈ యొక్క నరుడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉంటున్నావు. మహిమా ప్రభావాలతో వానికి కిరీటం ధరింపచే అంత సర్వశక్తులు మానవునికి ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఇక్కడ దేవుడని మనిషి అని భేదము లేదు. ఇక్కడ తన రక్తం పంచుకు పుట్టినటువంటి కుమారునిగా నరుణ్ణి అంతగా ప్రేమిస్తుంటున్నాడు. వానిని కూడా దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా కొంచెం దేవుడు నరుడు అనేటటువంటి మాట. ఆయనను కూడా పరివర్తన విషయంలో మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసిన వాడికి కూడా ఒక కిరీటం పెట్టాడు. మహిమా ప్రభావాలతో ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఇలాంటి ఆధిక్యత ఇచ్చినప్పుడు ఈ యొక్క నరుడు చేయవలసినటువంటి పనులు ఏమిటి? ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవుడు తన పోలిక చొప్పున నన్ను రూపించుకున్నాడు, తన రూపంతో నన్ను రూపించుకున్నాడు. తనలాంటి స్వభావం కలిగి ఉండాలి. తనలాంటి రూపంతో నేను ఉన్నాను. తనలాంటి ఆలోచనలు కూడా నాకు వస్తే ఎంత బాగుంటుంది. తనలాంటి జ్ఞానం నాకు వస్తే ఎంత బాగుంటుంది. దేవుడు ఎంతటి మంచివాడు, నేను కూడా అంత మంచివానిగా, అంత మంచిదానిగా ఉంటే ఈ భూ ప్రపంచంలో ఎంత బాగుంటుంది. నన్ను పోలి ఇతరులు కూడా నేర్చుకొని వృద్ధి చెందుతారు. పాడి పంటల యందును, భూఫలం అందును, పిల్ల పాపల యందును, పిల్లల యందును ప్రతి విషయంలో ఎంత వృద్ధి చెందుతారో కదా అని చెప్పి ఈ దినమున ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. చూడండి, దీనిని మనం గ్రహించబద్దులమైంటున్నామా ఈ దినమున? ఓ సంగమా, ఏక దైవ సన్నిధి సంగమా, దైవ సన్నిధి ప్రపంచమా, ఈ దినమున తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకు ఎలాంటి ఆలోచనలు బోధిస్తుంటున్నాము, పిల్లల్ని ఏ రీతిగా తయారు చేయాలనుకుంటున్నాం, పరుస్తున్నాము. ఒకవేళ మనం సిద్ధపరిచినప్పుడు మనకు కలిగినటువంటి ఆ పిల్లలు, మనకు జన్మించిన పిల్లలు, ఆ పిల్లలు కూడా ఎలాంటి స్వభావం కలిగి ఉంటున్నారు? మీరు దేవుని అనుసరించినప్పుడు వారు కూడా మీ వలె దేవుని అనుసరించారా లేదా? దేవుని జ్ఞానమును పొందుకొని, తల్లిదండ్రుల జ్ఞానము పొందుకొని, లోకానుసారమైన జ్ఞానము పొందుకొని ఎలాంటి వృద్ధి చెందుతున్నారు? తెలివందును, జ్ఞానమందును, ఆరోగ్యమందును ఎలా వృద్ధి చెందుతున్నారు అని చెప్పినటువంటి విధానము మనం గ్రహించబద్దులమైంటున్నామా? ఈ దినమున పిల్లలైనటువంటి వారికిని, తండ్రులైనటువంటి వారికిని మనం హెచ్చరికగా, అందరం హ్యూమన్ బీయింగే, అందరం మనుషులమే, తల్లిదండ్రులే మనము గ్రహించాలి. ఇక పిల్లలమైన మనము గ్రహించబద్దులమైంటున్నామా లేదా ఈ దినము గ్రహించేవారమైంటున్నాము? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇక పత్రికల పాఠంగా గలతీ 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక.
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ మట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన స్వార్థను గాక మరి ఒక స్వార్థను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన స్వార్థగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చూడండి, దేవుడు ఇంత స్పష్టంగా మనుషులను సంతోషపెట్టుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడని కాకపోదును. ఇక్కడ మనుషులను సంతోషపెట్టువారము ఉంటున్నావా, దేవుని సంతోషపెట్టువారము ఉంటున్నావు, మనం గ్రహించబద్దులమంటున్నాం. ఎలాంటి ప్రాధాన్యత మనకిచ్చి ఉంటున్నాడు. ఇక ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఇక్కడ నేను చెప్పిన సువార్తగాక మేము ఇదివరకు చెప్పిన ప్రకారమును మరల చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన మేము చెప్పిన సమాచారం కాకుండా మరి ఒకటి మీకు వేరే రకంగా చెప్పిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. వాడు ఎలాంటి విధానంలో వర్ధిల్లడు అని చెప్పి అంటున్నాడు, హెచ్చరిక చేస్తుంటున్నాడు. దేవుడు ఇలాంటి కరాఖండిగా మనకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. దేవుని కంటే నిన్ను కొంచెం తక్కువ వానిగా చేసినప్పుడు ఆ ప్రతిఫలం ఎలా అందుకోవాలి? నిజమైన తల్లిదండ్రికి జన్మించి ఆ తల్లిదండ్రి గర్భంలో నువ్వు ఉత్పత్తి అయ్యి తల్లిదండ్రికి నువ్వు జన్మించి తల్లిదండ్రి చెప్పే ప్రతి బోధను ఎలా వింటున్నావు? తల్లిదండ్రి దేవుని మాటలు, దేవుని బోధలు, దేవుని జ్ఞానం ఎలా వింటున్నావు? ఆ యొక్క విని ఎలా దేవునికిని తల్లిదండ్రికి ఎలా ప్రయోజనకరుడుగా ఉంటున్నావు? ఈ దినమున పిల్లలమైన మనమును గ్రహించబద్దులమైంటున్నావు. ఈ యొక్క మర్మాన్ని మేము చెప్పిన సమాచారాన్ని మరి ఒకడు పైలోకము నుండి పరలోకం నుండి దిగి వచ్చి బోధించినా కూడా అతను కూడా శాపగ్రస్తుడవుడుగాక అని చెప్పి ఈ దినమున మన ముందు హెచ్చరిక చేస్తుంటున్నాను. మనం ఎంతవరకు గ్రహించబద్దులమైంటున్నాము చూడండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఇక 2 కొరింథీ 1:17 కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్తుడునుగా నడుచుకొంటినా అవును కానీ చెప్పుచు కాదన్నట్లు ప్రవర్తింపవలనని నా యోచనను శరీరానుసారముగా ఇచ్చుచున్నానా. చూడండి, ఇక్కడ మనము శరీరానుసారంగా ఆలోచిస్తున్నామా, ఆత్మానుసారంగా ఆలోచిస్తున్నామా? శరీరానుసారంగా అయితే మనకు ఇది సరిపడదేమో అని చెప్పి అనుకుంటాం. కనుక ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినగాక. ఆత్మానుసారమైన జ్ఞానం కలిగి మనం నడిచినట్లయితే ఎంత మహిమకరంగా మనం వృద్ధి చెందుతామనేది కూడా మనం గ్రహించాలి. ఇక ద్వితీయోపదేశకాండము 13:11 నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ఇలాంటి మర్మములు ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినగాక. ఎంత స్పష్టంగా ఈ దినమని నీకు నాకు మనందరికీ ఈ రీతిగా వివరణ చేయుచుంటున్నాను. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. ప్రవక్తే కానీ కలలు కనువాడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింత రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారు లేదు తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీ కౌగిట భార్య కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ నీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా
నుండినను నీకు దూరంగా నుండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరగని ఇతర దేవతలను పూజింతం రమ్మని ఆ రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి అంది జాలిపడకూడదు, వారిని మాటు పరచకూడదు. అవశ్యముగా వారిని దేవుడు ఈ విధంగా హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ యొక్క హెచ్చరికలు మనం అప్పుడు ఇజ్రాయిల్ అందరూ విని భయపడుదురు కనుక నీ మధ్య అట్టి దుష్టకామేమీ ఇకను చేయకుందురుగాక. కనుక దేవుడు ఎంత హెచ్చరిక చేస్తుంటున్న స్పష్టంగా నిన్నును దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేశాడు. మన పోలిక చొప్పున నరుని చేద్దామని చెప్పి ఎంత 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 తన రూపం అంటే దేవుడు ఇలాగ ఉన్నాడు. మనం అంటుంటాం, మన భాషలో కొందరు అంటుంటారు నరుడు నారాయణుడు అంటారు. నిజమే, ఆ నరుని రూపముతో దేవుని రూపంతో నరుని నిర్మించుకున్నాడే కానీ నరుడు ప్రత్యేకం కాదు. దేవుని చేత చేయబడినటువంటి వాడు నరుడు. తన రూపం చొప్పున నరుని నిర్మాణం చేసుకున్నాడు. నీవు ఒక నరుని చూసినప్పుడు అతనిలో నీకు ఒక దేవుడు దర్శనం ఇవ్వాలి. ఒక దేవుని రూపం, దేవునిలాగా వచ్చినావు నీవు ఈ దినమున నా ఇంటికి అంటావు, దేవునిలాగా నాకు కనిపించినావు అని చెప్పి మనం అంటుంటాం. ఒక మనిషి మన ఇంటికి వచ్చినప్పుడు మంచి మర్మములతో మంచి మాటలతో మనకు చెప్పినప్పుడు, అయ్యా ఈ దినమున దేవునిలాగా వచ్చినావు, లేకుంటే ఈ దినమున నాకు నా ఆలోచనలు మంచిగా లేవు, నా తలంపులు మంచిగా లేవు, నాకు మంచి బుద్ధి లేదు, మంచి జ్ఞానము లేదు, నా ఆలోచనలు తప్పుడుగా ఉన్నాయి, నా తప్పుడు జ్ఞానం కలిగి ఉన్నాను, ఈ దినమున దేవునిలాగా నువ్వు నా ఇంటికి వచ్చావు, దేవునిలాగా నా ముందుకు వచ్చావు, అయ్యా నీ వలన నాకు ఈ దినమున నా మనశ్శాంతి కలిగింది, మంచి 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 ఆనందం కలిగింది చెప్పి మనం చెప్పే వాళ్ళంగా ఉంటున్నామా? దేవుని ఏ రీతిగా మహిమపరిచే వాళ్ళముగా ఉంటున్నామా? మనం గ్రహించబద్దులం ఉంటున్నాం. దేవుని రూపంతో మనం ఉన్నాము, దేవుని కంటే కొంచెం తక్కువనిగా ఉంటున్నాము. ఎంట్రుక వాసి మన తల వెంట్రుక ఎంత మందము కలిగినదో ఎంట్రుక వాసి మందం కలిగి ఉన్నామన్నది ఈ దినమున గ్రహించబద్దులమైంటున్నాము. దైవ సన్నిధి సంగమా, దైవ సన్నిధి ప్రపంచమా, ఈ దినమున మనము ఈ వాక్యాన్ని గ్రహించబద్దులమైంటున్నాము. ఇంకో కొంచెం మనం ముందరికి వెళ్ళినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 13 నుండి ఆ యొక్క 16 వచనం వరకు చదువుకుందాం. అయ్యో కొరాజీన, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. చూడండి, ఇలాంటి అద్భుతములు ఆ యొక్క తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల అంటే మీ దగ్గర చేసినటువంటి ఈ యొక్క మేలులో నిన్ను తన రూపం చొప్పున తన ఆలోచనలు ఇచ్చి తన జ్ఞానం ఇచ్చి నిన్ను నిర్మాణం చేసుకున్నాడు. నిన్ను 10 నెలలు గర్భం ధరించి నిన్ను కనినట్టుగా, పెంచినట్టుగా, నిన్ను సమకూర్చినట్టుగా, జ్ఞానవంతుని చేసినట్టుగా, నిన్ను గొప్ప విద్యావేత్తగా చేసినట్టుగా ఇక్కడ మనం చూడగలము. అంటే నిన్ను ఈ రీతిగా సిద్ధపాటు చేసినప్పుడు నీవు ఆ యొక్క ద్రాక్ష పండ్లు అంటే తల్లిదండ్రికి ప్రయోజనకరంగామైనటువంటి చదువులు చదువుకొనక, తల్లిదండ్రికి ప్రయోజనకరమైన ఉద్యోగములు చేయక, తల్లిదండ్రికి ప్రయోజనకరమైనటువంటి పనులు చేయకుండా నీవు వ్యర్థమైనటువంటి చదువులు చదువుకొని వ్యర్థమైన పనులు చేసుకుంటూ తోవ తప్పి తిరిగినప్పుడు ఆ తల్లిదండ్రికి ఆ రక్తం పంచి ఇచ్చి కష్టపడి పసితనం నుండి పాలిచ్చి పెద్దగా 16, 17, 20 సంవత్సరాలకు పెంచినటువంటి తల్లిదండ్రికి ఎలాంటి బాధ కనిపిస్తుంది? తల్లిదండ్రిని పోషించకపోయినా తనకు తానుగా వృద్ధి చెందుతాడేమని తన మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని సమయం వచ్చినప్పుడు మంచి వివాహం చేసుకొని తన మంచి భార్యను పొందుకొని లేదా మంచి భర్తను పొందుకొని వృద్ధి చెందుతారని చెప్పి ఆ తల్లిదండ్రికి ఎలాంటి తలంపులు కలిగి ఉంటారు చూడండి. కనుక అలాంటి తల్లిదండ్రికి నువ్వు నిరాశ కనపరిచినట్లయితే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా బాధగా ఉంటుంది, ఎలా బాధపడతారో ఇక్కడ ఈ దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు. మీకు చేసినటువంటి మేలును ఆ తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందియుందురు. మీకు చేసినటువంటి మేలును, మీకు కనపరిచినటువంటి కృపను, మీకు చేసినటువంటి అన్ని అద్భుతములను
తూరు సీదోను పట్టణముల వారికి నేను ఇంతకుముందే చేసింటి వారు ఇంకా అద్భుతంగా మారు మనసు పొంది బాగుపడేవారేమని చెప్పి ఈ దినమున తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఈ దినమున గోజాడు నీకు నాకు ఈ దినమున హెచ్చరిక చేసేవాడు ఉంటున్నాము. ఓ దైవ సన్నిధి సంఘమా, దైవ సన్నిధి ప్రపంచమా, ఈ దినమున ఈ మర్మమును మనం గ్రహించబద్ధులమైంటున్నామా? ఇంకో కొంచెం ముందుకు పోదాం. ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వల్ల వారి గతి ఓరో తగినదై ఉండును. చివరగా ఒక మాట అంటున్నాడు, విమర్శ కాలమున అంటే చివరన, అంటే చివరకు వరకు నేను ఇలాగనే బ్రతుకుతాను, నేను దేవునికి కృతజ్ఞతగా ఉండను, తల్లిదండ్రికి కృతజ్ఞత ఉండను. తల్లిదండ్రి ఎవరు? నన్ను కన్నవారు ఎవరు? పెంచడానికి వారెవరు? నన్ను కనడానికి వారెవరు అని చెప్పి తల్లిదండ్రిని దూషించినట్లా, తల్లిదండ్రిని త్రోసివేసినట్లా, నీ తల్లిదండ్రి దేవుని, ఆత్మైన దేవుని త్రోసివేసినట్లా ఆ చివరకు విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి గతి ఓరో తగినదై ఉండును. ఆ రోజు ఎలా ఉంటుందో, సృష్టి పతనం ఎలా ఉంటుందో చూడండి. ఒక వ్యక్తి ఒక పని చేయమని కూలికి పిలిచినప్పుడు ఆయన చెప్పిన పని చేయకుండా తనకు తగినట్టుగా, తనకు నచ్చినట్టు పని చేయనప్పుడు, ఆ పొలంలో పంటను చక్కగా సమకూర్చినప్పుడు ఆ యొక్క పొలము అధికారి నా పంటను నీవు సక్రమంగా ఈ దినమున సమకూర్చలేదు, ఈ దినమున నీకు జీతమును కోత వేస్తున్నాను, సరైన జీతం నీకు ఇవ్వను, సగం జీతం ఇస్తాను, లేక పావు జీతం ఇస్తాను, నేను చెప్పిన పని చేయలేదు, నేను చెప్పినట్టు పంటను సమకూర్చలేదని చెప్పి ఆ దినమున ఆ యొక్క రైతు, భూమి కలిగిన రైతు ఎంత బాధపడి, ఎంత వేదన పడి జీతం ఇవ్వడానికి కలత చెందుతాడో, ఆ రీతిగా అతడు తగ్గించినప్పుడు మనకిచ్చే వేతనము, జీతము, కూలీ లేక తగ్గించి ఇచ్చినప్పుడు మన మనసు ఎలా బాధగా ఉంటుంది. అయ్యో, నేను ఇంత పొద్దున సూర్యోదయం మొదలుకుని సూర్య అస్తమించే వరకు ఇంత కష్టపడి పనిచేస్తేనే నా యజమాని నాకు సరైన జీతం ఇవ్వలేదే, నేను ఎంత తప్పు పని చేశానా అని మన తప్పును మనం సరిదిద్దుకున్నట్లయితే మొత్తం జీతం పొందుకునేటువంటి వారం అవుతాము. ఆ యొక్క మనకు సమాధానం కలిగించుకునేటువంటి వారం అవుతాం. లేదా ఆ పని చేయకపోతే తృప్తికరంగా, సమాధానకరంగా ఆ యజమానికి మనం నమ్మకంగా కనబడకపోతే మనకు అరకొర జీతం ఇచ్చినట్లే అయితే మన మనసు ఎలాగ బాధపడుతుంది. ఇక్కడ కూడా మన జీవితానికి కూడా అరకొర మేలులు, అరకొర ఆశీర్వాదము, అరకొర సంపద, అరకొర పరలోకము, పరలోకము చేరాల్సినటువంటి వారము, దేవుని సన్నిధిని చేరాల్సినటువంటి వారము మధ్యాకాశంకి వెళ్ళి ఆగిపోయినట్లయితే మనం ఇటు అటు, నేను ఆ యోబు గ్రంథములో నువ్వు ఎక్కడ నుండి వస్తువంటే ఇటు అటు తిరుగుతూ వస్తూ ఉంటే అన్నట్టుగా మధ్యాకాశములు ఇటు అటు తిరిగినటువంటి వాళ్ళముగా ఉంటామా? లేక సంపూర్తి వ్యవసాయదారునికి కూలికి వెళ్ళినటువంటి వాడు రైతుకు నచ్చినట్టుగా, వ్యవసాయదారునికి నచ్చినట్టుగా ఎలాంటి పని చేసి అతనిని సమాధానపరుస్తాము, అతన్ని సంతోషపరిచి చివరి సాయంకాలానికి మంచి వేతనం పొందుకొని ఎలా సంతోషపడతామో, ఇక్కడ కూడా ఈ యొక్క భూమిదారునికి, హక్కుదారునికి, సృష్టికర్తకు, సృష్టికైన తండ్రి అయిన దేవునికి మనం సంతోషపరిచినటువంటి వారముగా ఉంటున్నామా? తన ఆ యొక్క సృష్టికర్తను ఆనందపరిచినటువంటి వారముగా ఉంటున్నామా? మనం గ్రహించబద్ధులమైంటున్నాం. కనుక తన సృష్టిని నాశనం చేసినటువంటి వారము ఉంటున్నామా? సృష్టిని పతనం చేసినటువంటి వారము ఉంటున్నామా? చూడండి, ఈ దినమున దేవుడు తన యొక్క మనసును, తన యొక్క ఆలోచనను ఈ దినమున మనందరి ముందు, దైవ సన్నిధి మందిర సంఘం ముందు లేదా ప్రపంచం ముందు ఈ యొక్క పెను సవాళ్ళను అందరి ముందు ఉంచినట్టుగా మనం చూడగలం. దీన్ని గ్రహించుకొని దీన్ని వినగలిగినటువంటి వారం మనం ఏ రీతిగా కృతజ్ఞత భావం దేవునికి మహిమకరంగా ఉండగలుగుతున్నాము గ్రహించబద్ధులమైంటున్నాము. కనుక కొంచెం ముందుకెళ్దాం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించునను. మీరు చూడండి, మీ మాట వినువాడు నా మాట వినును. మీరు ఈ రీతిగా మంచివారుగా ఉన్నప్పుడు, మీరు మంచి పనులు చేసినట్లయితే, నా రూపంతో ఉండినటువంటి వారు మీరు నా మాటలు విని నన్ను ఆధారం చేసుకుని, నా తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా నాకు వాగ్దానం చేసినాడు, నా ప్రభు చెప్పిన మాట ప్రకారం, నా ప్రభు నేర్పిన జ్ఞానం ప్రకారము, నా ప్రభు ఇచ్చినటువంటి లేక ఆ యొక్క సమస్తాన్ని బట్టి నేను ఏ రీతిగా నేను మంచి నడవడిక కలిగి ఉంటున్నానని చెప్పి, నన్ను పోలి ఇతరులు నడుచుకుంటారని చెప్పి అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు మంచివాడివైతే మీ మాట వినువాడు నా మాట వినును,
మీరు మంచి వాళ్ళైతే మిమ్మల్ని అనుసరించేవాడు, చుట్టుపక్కల వాడు, ఎదురువాడు, వెనకవాడు, ఇరుగు పొరుగు అందరూ కూడా మీరు మంచి వాళ్ళైనప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారని చెప్పి దేవుడు ఈ దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. మిమ్మల్ని నిరాకరించేవాడు నన్ను నిరాకరించును. మీరు చెడ్డవారైనప్పుడు వాడు కూడా నన్ను కూడా చెడ్డవాడుగానే గుర్తింపు చేస్తాడు. మీరు నా మాటను, నా మందసాన్ని ఎత్తుకొని తిరుగులాడేటువంటి వారు, మీరు వినగలిగినటువంటి వారు, చెప్పగలిగినటువంటి వారు, మీరే నన్ను నా మాట వినకుండా తిరిగినప్పుడు మిమ్మల్ని అనుసరించేవారు, మిమ్మల్ని చూసేవారు మీ మాట ఎలాగ వింటారని చెప్పి మిమ్మల్ని నిరాకరిస్తే నన్ను కూడా నిరాకరిస్తాడు అని చెప్పి ఈ దినమని అంటున్నాడు. దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి మనము ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి? వృద్ధి చెందినటువంటి వారంగా ఉంటున్నామా? ప్రతిఫలము ఫలించే వారం ఉంటున్నామా? ఈ దినమున గ్రహించబద్దులం వింటున్నాము. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నా దేవ, నా తండ్రి, ఈ దినమున నా తండ్రి ఈ యొక్క మంచి మర్మములతో మాట్లాడిన దేవా, ఈ యొక్క ద క్రియేషన్ ఆఫ్ ద కరెక్షన్ ఆఫ్ క్రియేషన్ యొక్క సృష్టి యొక్క పతన స్థితిని బట్టి నా తండ్రి చక్కగా మర్మాలతో మాట్లాడిన దేవా, నా తండ్రి ఇవన్నీ నా తండ్రి ప్రభువా యొక్క ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. నా తండ్రి, నా ప్రభు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండునని నా తండ్రి నమ్ముచున్నాం ప్రభు. ఈ యొక్క వర్తమానములు నా తండ్రి ప్రతిఫలం ఇవ్వని నా తండ్రి ద్రాక్షావళిని నాలోని ద్రాక్షావళి తీగలు నేరుని చెప్పన్నావు తండ్రి. నా ప్రభా, నీవు ద్రాక్షావళి అయినప్పుడు తీగలమైన మేము నా తండ్రి నీలోన అంటగట్టబడినటువంటి వారంగా ఉండాలి. నీలోన యొక్క వృద్ధి చెందినట్టు వారము ఉండాలి. నీలో ఫలించినటువంటి వారము ఉండాలి. అలా కాకుండా ఫలించినట్లయితే ఆ తీగను బయట పడేస్తున్నావు, అగ్నిలో కాల్చి వేస్తానని చెప్పాను తండ్రి. ఈ మర్మం గొప్పది నా తండ్రి. ఇలాంటి మర్మమును తెలుసుకొని నా ప్రభు నా తండ్రి ఫలించే యొక్క ద్రాక్షావల్లి తీగలాగా మేము ఉండుట కొన్ని కృపను దయచేయమని ప్రభు బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నా తండ్రి, దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు తండ్రి. నా ప్రభు ఎలాంటి ఆధిక్యత ఇచ్చినటువంటి మాకున్న తండ్రి, నీ మర్మములు పొందుకొని, నీ ఆలోచనలు పొందుకొని మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నా తండ్రి ఇతరులను సిద్ధపరచుటకు నా తండ్రి మీరు నా మాట విన్నట్లయితే మీ మాట కూడా అందరూ వింటారని చెప్పినట్టుగా నా ప్రభు. కనుక ఈ మర్మాన్ని ఆధారం చేసుకొని నీకు అనుకూలంగా, నీకు మహిమకరంగా నా తండ్రి ఈ మాటలు విన్నటువంటి వారం అందరం మేము, బోధించినటువంటి వారం అందరం మేము నీకు మహిమకరంగా నిలబడటకు, నా తండ్రి నిన్ను గొప్ప చేసుకున్నటకు, మేము చేసుకున్నట్టు కాదు, ఇతరులకు కూడా నీ గొప్పతనం వినిపించుటకు, నీ గొప్పతనం అందరూ తెలుసుకున్నటకు, అయ్యో దేవుడు ఇలాంటి వ్యక్తి మమ్ములను తన రూపంతో చేసుకున్నాడా, కొంచెం తక్కువగా చేశాడా, తనలాంటి ఆలోచనలు ఉన్నాయా, మాకు కూడా తన రూపంతో చేసుకున్నాడా, తనలాంటి జ్ఞానం మాకు ఉన్నదా? నిజమే, మేము కూడా తన రూపంతో ఉన్నాము, తన జ్ఞానం కలిగి ఉన్నాము, దేవుని వలె మేము కూడా నడుచుకుందాం రండి అని చెప్పి అందరూ చెప్పుకున్నట్లుగా ఈ దినమున మంచి మర్మంతో బోధించిన దేవానికి స్తోత్రం. వినగలిగినటువంటి దైవ సన్నిధి సంగమునకును, దైవ సన్నిధి ప్రపంచానికి ఈ మాటలను నీవు సంతోషకరంగా ఉంటకు నీ విస్తారమైన కృపను కనపరిచిన దేవా, ద కరప్షన్ ఆఫ్ క్రియేషన్ సృష్టికర్త యొక్క పతన స్థితిని బట్టి ఈ దినమున చక్కటి మర్మములతో మాట్లాడిన దేవా, నీకు వేల స్తోత్రములు. ఈ ప్రార్థన ఆలకించి నీ విస్తారమైన కృపను దైవ సన్నిధి ప్రార్థన మందిరం మీద, దైవ సన్నిధి ప్రపంచం మీద, దైవ సన్నిధి సంఘం మీద నీ విస్తారమైన ఆశీర్వాదాలను విస్తారంగా కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన అడుగుతున్నారు, మాకు నేడు దయచేయం. మా ఇంట్లో అపరాధం మేము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన లేకతేగ దృష్టిని తప్పించము. ఇంచేతన రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం వెంటున్నావు స్వామి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్వాసం మనందరికీ ఇప్పటికీ ఎల్లప్పటికీ దేవుని ప్రేమ శాశ్వత కాలంగా తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా.